ప్రభుని ఆరాధించటానికి, స్తుతించటానికి, సేవించటానికి, ఆయన సముఖములో గడపడానికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకై ఆయన నామాన్ని మనమందరం కూడా ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆయన ప్రత్యేకమైన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన ప్రత్యక్షతని అనుభవించటానికి మనం సిద్ధపరచుకుందాం. మన రెండు చేతుల ఆకాశం తట్టెత్తి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని స్తుతించాలి, ఆరాధించే మనమందరం కూడా ప్రభుకు అప్పగించుకుంటేనే ప్రభు కార్యం మన మధ్యలో జరుగుద్ది. వాయిద్యాలు వాయించేవాళ్ళైనా, మైక్ సిస్టమ్ చూసేవాళ్ళైనా, ఆరాధనలో ఏకీభవించే వాళ్ళైనా, ఆరాధన చేసేవాళ్ళైనా మనమందరం ప్రభుకు అప్పగించుకోవాలి. మనం మన రెండు చేతుల ఆకాశం తట్టు చాపి ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిని కోరుకుందాం. ప్రభువా, నువ్వు మాతో ఉండమని అడుగుదాం. ప్రభువా, మా ఆరాధనలు అంగీకరించమని అడుగుదాం. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవు కా తండ్రి అని అడుగుదాం. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, మేలు చేయక ఉండలేని దేవుడు, ఆశభంగం కానివ్వకుండా మంచి రోజులను మన కొరకు దాచి ఉంచి సిద్ధపరిచిన దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మనకు తెలియకుండానే మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే దేవుడు, మన భారం తీర్చే దేవుడు, మన బరువును పంచుకునే దేవుడు, మన మనస్సెరిగిన దేవుడు, మన పక్షమయుండి వ్యాజ్యమాడే దేవుడు, మన కన్నులు కన్నీరు విడవకుండా కాపాడే దేవుడు, మన కాలు జారిపోకుండా, ఇరుకున పడకుండా మెరకన పడేటట్లు కృప చూపే దేవుడు, మరణము నుండి మన ప్రాణమును తప్పించే దేవుడు, సజీవుల సంఖ్యలో లెక్కించగలిగిన వాడు, సజీవమైన తన కృపను పంచి ఇవ్వడానికి సామర్థ్యం ఉన్నవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గనుక ఆయనను ఆరాధించటానికి మనం అందరం సిద్ధపరచబడదాం. ఆయనను ఆరాధించటానికి మన హృదయాలను తెరుద్దాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి సిద్ధపడదాం. అన్య భాషల అభిషేకమును ప్రభు విడుదల చేయాలని కోరుకుందాం. ప్రవచించే వారంగా నిలవబడదాం. ప్రార్థించే వారంగా నిలవబడాలని ప్రభును కోరుకుందాం. ఆయన మహిమ కలిగిన కార్యాలను ఈ లోకంలో, ఈ దుష్టతరం మధ్యలో వివరించే వారంగా, ప్రచురించే వారంగా, ప్రకటించే వారంగా మనమందరం నిలవబడదాం. ప్రభువా, మమ్మల్ని ఆ రీతిగా నిలవబెట్టండి. ఆ రీతిగా మా నడుము కట్టండి. ఆ రీతిగా మా మనస్సును కట్టండి. అనేక రకాలైన చింతలో, వేదనలో, బాధలో, శోధనలో, ఆలోచనలలో మేమెక్కడ చిక్కుకుపోకూడదయ్యా. మీ చిత్తం వైపుగా మేము సాగిపోవాలి. వేటగాని ఉరిని తప్పించుకోవాలి. వేటగాడు వేసే బాణాలను తప్పించుకోవాలి. మహోన్నతుడా, నీ చాటున మేము నివసించాలి. నీ సర్వోన్నతమైన శక్తిని మేము అనుభవించాలి. వదశంతునిమ లుహద సబరదినంతుని కరదల సరదల శబ్ద వీదమ కన్న వీద శంతుని కద సరద గ్లోరీ హల్లెలూయా వదంతురి బరద శంతురి కద సర వద ప్రౌజర శందర క్రబదున బస ప్రౌదిని దంతుర బల శబరతిన కర వదు రమంతుర బకరంతుల కర కసంతర బషమరి దస ప్రౌదిని మందర కర రిబాందర బషమంతురి బకర కర తులబల ప్రౌదిని అందల దరస రువిదమ కరబతున బరకదుర్ శమంతున బలకరబతున రువదశద తులబరస బరదిన కరం రువిదందున బకరతున హదస్ లోవరందున బషమన నిరందున కరతరబ నబర బరకరతున అంతర శమంతిన బ రువిపాలదర బస బరదిన నర కరబషబరద. మహిమకై స్తోత్రం, మహిమకై స్తోత్రం, మహిమకై స్తోత్రం. ప్రభావముకై స్తోత్రం, ప్రభావముకై స్తోత్రం, ప్రత్యక్షతకై స్తోత్రం, ప్రసన్నతకై స్తోత్రం,
ప్రసన్నతకై స్తోత్రం, ప్రసన్నతకై స్తోత్రం, సన్నిధికై స్తోత్రం, సన్నిధి సంచారముకై స్తోత్రం. ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది, నీ ఆశభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది, సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును, సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును, రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును, నేరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నాకున్నదంత నీవేనయ్యా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, 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 యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా నాకున్నదంత నీవేనయ్యా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా, వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. అందరం చప్పట్లు కొడదాం. అద్భుతములను చేసే ఆ దేవదేవుని సన్నిధానములో మనమందరం సాగిలపడదాం. అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివే, అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివే, నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసేదవు, నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసేదవు. మరొకసారి నా ప్రజల ఎదుట, అవును తండ్రి, అవమానము కలిగిన చోటే, పడిపోయిన చోటే నా ప్రజల ఎదుట నీవు
నన్ను హెచ్చింప చేసేదవు, పడిపోయిన చోటే నీవు నన్ను హెచ్చింప చేసేదవు, తల వంచిన చోట నీవు నా తల ఎత్త చేసేదవు, పడిపోయిన చోట నీవు నన్ను లేవనెత్తు వాడవేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా పాడాలి, నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా గానం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా ధ్యానం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. 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 ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు, ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును, నేనాకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. లోని ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. రూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. నేరూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. పాడాలి. రూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. రూఢిగా నమ్ముచున్నాను, నన్ను హెచ్చింప చేసేదవు. రూఢిగా నమ్ముచున్నాను, నన్ను హెచ్చింప చేసేదవు. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నేరూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నేరూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నేరూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింప చేసేదవు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నట్టి వారి పెదవులను పలికించేవాడా, మూగబోయిన గొంతులను మ్రోగించేవాడా, అద్భుతములను చేసేవాడా, కన్నీరు తుడిచేవాడా, మేలు కలిగించేవాడా, క్షేమమునిచ్చేవాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా.
నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. నా దైవం నీవే, నా ప్రాణం నీవే, నా స్నేహం నీవే, నా గమ్యం నీవే, నా యజమానుడవు నీవే, నాకు చాలిన వాడవు నీవే. నీతో నాకున్న సాన్నిహిత్యమే నన్ను బ్రతికిస్తుందయ్యా. నీతో నాకున్న సహవాసమే నన్ను ధైర్యపరుస్తుందయ్యా. నీతో నాకున్న అనుబంధమే నా బ్రతుకులో ఆశను చిగురింపచేస్తుందయ్యా. నేను ఆశ కలిగి ఉండడానికి నాకు వేరే దారేది లేదయ్యా. నా దారి నీవే, నా గమ్యం నీవే, నా గమనము నీవే, నా గురి నీవే, నా దరి నీవే, నా ఆశ్రయము నీవే, నా దిక్కు నీవే. నా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా సమస్యను నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా భారాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా కొరకు దారిని తెరిచే నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా, మా జీవితాలను మీ చేతుల్లో పెడుతున్నాము తండ్రి. మమ్మలను చిగురింప చేయయ్యా, మమ్మలను పుష్పింప చేయయ్యా, మమ్మలను ఫలింప చేయయ్యా, మమ్మలను మారాకు తొడిగింప చేయయ్యా. మాకు వృద్ధి, మహావృద్ధి, అభివృద్ధి కలుగ చేయము తండ్రి. మీతో అంటు కట్టబడిన మా బ్రతుకులను ఫలింప చేయగల దేవుడవు నీవే. మాతో ఉండయ్యా, మాతో ఉండయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటున్నాం, మాతో ఉండయ్యా. రోగులను స్వస్థపరిచయ్యా. యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ అంతటిని దర్శించయ్యా. బలహీనులను బాగు చేయయ్యా. దేవా, ఈ సేవను విస్తరింప చేయయ్యా. ఈ పరిచర్యను ఫలింప చేయయ్యా. ఈ పరిచర్యను అనేక దిక్కులకు మీరు తీసుకువెళ్ళండి అయ్యా. నాటండి అయ్యా. ఈ మొక్కను అనేకమైన చోట్ల నాటండి అయ్యా. ఈ జెండాను అనేకమైన చోట్ల ఎగురవేయండి అయ్యా. సహాయం చేయండి తండ్రి. ఈ లోకములో వేలు, లక్షలు, కోట్లు వద్దయ్యా. నమ్మకంగా కొన్ని ఆత్మలను నీ చెంత చేర్చే భాగ్యం ఇవ్వయ్యా. ధనమో, ధాన్యమో, బంగారమో నీ దగ్గర అడగట్లేదయ్యా. నశించిపోతున్న ఆత్మలను కొన్నిటిని నీ చెంతకు తెచ్చే భాగ్యం ఇవ్వయ్యా. అనేకమైన బీడు భూములను దున్నే సామర్థ్యం ఇవ్వయ్యా. మా నాగళ్లకు పదును పెట్టయ్యా. మా కొడవళ్లకు పదును పెట్టయ్యా. మమ్మలను అభిషేకించయ్యా. మమ్మలను అప్రమత్తం చేయయ్యా. మమ్మలను సంసిద్ధం చేయయ్యా. మమ్మలను అభిషేకముతో నింపయ్యా. మా పొలములను పండించండి అయ్యా. మా కళలను పండించండి అయ్యా. మా ప్రార్థనలను ఆమోదించండి అయ్యా. మా అభ్యర్థనలను ముద్రించండి అయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధి వైపు చూస్తూ ఉండగా మేమేమై ఉన్నామో ఎరిగిన దేవుడవు కనుక మమ్మల్ని అంగీకరించమని ప్రాధేయపడుతూ ఈ లైవ్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ స్వరాన్ని వింటున్నారో, వారందరి హృదయపు లోతుల్లో ఆదరణ, నెమ్మది, సమాధానము నూతనంగా చవి చూడడానికి వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. తాకమని ప్రార్థన చేస్తున్నాను. మీ బలమైన సన్నిధిని విడుదల చేసి నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు దయచేసి కూర్చున్నాము.
దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవం కలిగిన నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరొక సమయం ప్రభుని మనమందరం కలుసుకోవడానికి, ఆయన సముఖంలో మనమందరం గడపడానికి, మన తండ్రి అయిన ఆయన సాన్నిధ్యంలో మనమందరం కొంత సమయం సేద తీర్చబడ్డానికి, ఆయన ద్వారబంధం దగ్గర, ఆయన గడప దగ్గర మనమందరం మూలగడానికి, ప్రార్థించటానికి, ప్రాధేయపడటానికి, మన మనస్సును ఆయనతో పంచుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ తరుణం అంతటి కొరకై నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చేరి ఉన్న మీ అందరికి కూడా నా నిండు వందనాలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము గడిచిన దినాలలో మనము సొలొమోను యొక్క వ్యక్తిత్వాన్ని, సొలొమోనును గురించినటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానం చేయటానికి ప్రభు మన ఎడల కృప చూపుతూ వచ్చారు. ఆయన అనుమతించిన మేరకు, ఆయన మనకు అందించిన మేరకు మనము మన మనస్సులో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని భద్రపరచుకోవటానికి ప్రభు కృప చూపారు. ఈరోజు మనము రాజైన రెహబామును గురించి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం చేద్దాం. రాజైన రెహబాము ఎవరు అని అంటే, రాజైన సొలొమోనుకు కుమారుడు, రాజైన దావీదుకు మనవడు. ఈ రెహబాము అనబడుతూ ఉన్న ఈ పేరుకు విస్తరిల్లుట అని అర్థం. విస్తరించుట, విస్తరిల్లుట అనే అర్థం కలిగినటువంటి పేరు రెహబామునకు సొలొమోను పెట్టాడు. అయితే ఆరోగ్యమ్మా అని పేరు పెట్టుకుని ఎప్పుడూ హాస్పిటల్కి తిరిగినట్టు, సంతోషమ్మా అని పేరు పెట్టుకుని ఎప్పుడూ ఏడుస్తున్నట్టు, సమాధానమ్మ అని పేరు పెట్టుకుని సందులో వాళ్ళందరితో తగాదాలు పెట్టుకున్నట్టు, ఈ రెహబాము అనే ఈ పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి విస్తరింపజేయటం అలా ఉంచితే ఉన్నదాన్ని మొక్కలు చేసి పెట్టాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, తన పేరుకు, తన ఏర్పాటుకు పూర్తి విరుద్ధంగా అడుగులు వేశాడు. ఆత్మీయ జీవితంలో మనం మన ఏర్పాటుకు అనుకూలంగా మనము అడుగులు వేయాలి. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడనే సంగతిని ముందు మనం గుర్తించాలి. దేవుడు మనల్ని కోరుకున్నాడనే సంగతిని మనం గుర్తించాలి. మనలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన సంకల్పం గొప్పదని మనం వివేచించాలి. ఎవ్వరిని ఆయన తక్కువ చేయలేదని మనం ఆలోచన చేయాలి. సృష్టిలో ఏ మనిషిని ఆయన చులకన చేయలేదని మనం గుర్తెరగాలి. మనం పెట్టుకున్నటువంటి తారతమ్యాలు, అంతరాలు
హద్దులు, పరిమితులు దేవుని కోణంలో అసలు లేనే లేవని మనం గుర్తించాలి. దేవుని దృష్టిలో మనమందరం సమానులమేనని, దేవుని దృష్టిలో మనమందరము ఆయన ఏర్పాటు కొరకైనటువంటి ప్రజలమేనని మనం వివేచించాలి. కొన్ని పువ్వులను రాజుగారి మెడలో పులహారంగా వేస్తాడు, కొన్ని పువ్వులను పెళ్లి కుమార్తె మెడలో అలంకారంగా ఉంచుతాడు. కొన్ని పువ్వులను శవం మీద వేసే పని కొరకు నియమిస్తాడు, కొన్ని పువ్వులను మనుషుల కాళ్ళ క్రింద త్రొక్కబట్టడానికి పూల పాన్పుగా, పూల దారిగా వేయటానికి కూడా నియమిస్తాడు. నియమించే హక్కు సృష్టించిన దేవునికి ఉంది. ఆ నియమించినటువంటి ఆ పనిని మనం సక్రమంగా చేసి మన జీవితాన్ని ముగించటమే మన పట్ల మనం కలిగి ఉన్నటువంటి బాధ్యత, కర్తవ్యం అని మనం గుర్తించాలి. నేను రాజుగారి మెడలో వెళతాను అని తొక్కబడుతున్న పువ్వు రేఖ ఎలాగో అనదో, నేను పెళ్లి కుమార్తె మెడలో అలంకరించబడతానని శవం మీద పడిన పువ్వు ఎలాగైతే పోట్లాట పెట్టుకోదో, ఈ భూమి మీద పుట్టినటువంటి, పెరుగుతున్నటువంటి, జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా మనకు లేని దానిని బట్టి ఎప్పుడు కూడా మనం కలవరపడకూడదు. ప్రభు నన్ను ఇలా నియమించాడు, ప్రభు నన్ను ఇలా ఎన్నుకున్నాడు, ప్రభు నన్ను ఇందుకోసం ప్రత్యేకించుకున్నాడు, ఈ పరిస్థితిని నా కొరకు ఆయన విధించాడు అనే ఎరుకలో, గ్రహింపులో, వివేకములో, వివేచనలో మన బ్రతుకును మనం కట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి గమనింపు మన జీవితానికి లేకపోతే మనం విడిచిపెట్టబడతాం, మనం సాతాను చేతిలో పాత్రగా మారిపోతాం, మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురికాక తప్పదు. ఇక్కడ రెహబామును దేవుడు ఎన్నుకున్నాడు, కానీ రెహబాము యొక్క ఆలోచన మాత్రం దేవుని ఎన్నికకు, దేవుని ఏర్పాటుకు భిన్నంగా తయారై కూర్చుంది. దేవుని ఎన్నికేమో మహాదేవుని కృపలో దావీదుకు 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే, సొలొమోనుకు 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే, రెహబాముకు కూడా 40 అంతకంటే ఎక్కువ అవకాశం ఇవ్వాలనేది దేవుని సంకల్పం. అందుకే రెహబాము పేరు ఏం పెట్టబడింది అంటే విస్తరించుట అని పెట్టబడింది. కానీ రెహబాము యొక్క మనస్తత్వం మాత్రం ఎలాంటిదంటే, ఉన్నదానిని మొక్కలు చేసే, ఉన్నదానిని పాడు చేసే, ఉన్నదానిని పోగొట్టుకునేటువంటి ఒక అవివేకయుక్తమైనటువంటి మనస్తత్వం రెహబాముకు ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయాన్ని ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే, సొలొమోను తరువాత రెహబామునకు పట్టాభిషేకం చేయటానికి ఇశ్రాయేలులందరూ కూడా ఏం చేశారంటే షెకెమునకు వెళ్ళారని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేస్తూ ఉన్నాడు. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి సొలొమోను తరువాత రెహబాము రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడనే సమాచారాన్ని విన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ యెరోబాము ఎవరు అనంటే, మనం గత వారం మనం ముగ్గురు సొలొమోనుకు వ్యతిరేకంగా లేపబడ్డారని మనం నేర్చుకున్నాం. ఆ ముగ్గురులో ఒకడు ఈ యెరోబాము. ఈ యెరోబాము ఎవరు అనంటే, సొలొమోనుకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి.
కానీ సొలొమోను ఎప్పుడైతే కామాతురత కలిగిన వాడై అనేక మందిని ఉంచుకొనుచు తన హృదయాన్ని దేవుని మీద నుండి తిప్పేసుకుని కొండల మీద బలులిస్తూ విగ్రహారాధన చేస్తూ తన హృదయం అంతటిని భ్రష్టత్వంలోనికి నెట్టేసుకున్నాడో, అప్పుడు హదదు అనే వ్యక్తి అతనికి వ్యతిరేకంగా లేచాడని, ఆ తర్వాత అతని ప్రక్కనే ఉన్నటువంటి యెరోబాము కూడా అతనికి విరోధిగా దేవుని చేతే రేపబడ్డాడని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో చదువుతూ వచ్చాం. మీకు స్పెసిఫిక్గా ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనము చూద్దాము ప్రియులారా. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైనటువంటి ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు అని వ్రాయబడి ఉంది కదా. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 40వ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. జరిగిన దానిని విని సొలొమోను యెరోబామును చంప చూడగా, యెరోబాము లేచి ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే సొలొమోనులో పాప భూయిష్టమైనటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి వెరపు లేనటువంటి, భయము లేనటువంటి, భక్తి పునాదిని పాడద్రోసుకునేటువంటి, ప్రార్థన బలిపీఠాన్ని కూలదోసుకునేటువంటి, దేవుని సహవాసపు ఆ అన్యోన్యతను పాడు చేసుకున్నటువంటి ఈ అపవిత్రత ఎప్పుడైతే సొలొమోనులో ప్రవేశించిందో, సొలొమోనుకు యుద్ధాలనేవి, కలహాలనేవి, ఒక మాటలో చెప్పాలంటే గత వారం నాకు చాలామంది ఆన్లైన్లో విని కూడా నాకు ఫోన్ చేశారు. మనం ఎప్పుడైతే దేవుని నుండి తప్పిపోతామో మనము నలగొట్టబడతామనేది సొలొమోను జీవితంలో నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇంటి వారితో, బయట వారితో, సన్నిహితులతో, అసలు సొలొమోనుకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో కూడా సొలొమోనుకు పోరాటం అనేది ఎదురైంది. కారణం ఏంటంటే అతని అంతరంగంలో దేవునితో అతనికున్న సఖ్యతను అతను కోల్పోవటం. దేవునితో మనకున్న సఖ్యతను మనం కోల్పోతే, దేవునితో మనకున్న సహవాసాన్ని కోల్పోతే, దేవునితో మనకున్న సమ్మతిని కోల్పోతే, దేవునితో మనకున్న సయోధ్యను కోల్పోతే మనము చాలా నష్టాలను అనుభవించాల్సి వస్తుంది. దావీదు జీవితంలో కూడా ఎప్పుడైతే బెత్షెబాతో అతడు పాపంలో పడ్డాడో, అతని హృదయంలో దేవునికి అతనికి ఒక అసమ్మతి అనేది మొదలైందో, ఆ క్షణం నుంచి దావీదు ఇంటిలో ఎన్నో పోరాటాలు, దావీదు కుమారులు దావీదు భార్యలను చేరిపేటట్టుగా, దావీదు కుమారులు దావీదు కుమార్తెలను చేరిపేటట్టుగా, దావీదు భార్యను, దావీదు పిల్లలను దావీదు కళ్ళ ఎదుటే అమాలేకీలు ఎత్తుకుని పోయేటట్లుగా భయంకరమైనటువంటి అనుభవాలు, భయంకరమైనటువంటి పోరాటాలు, సొంత కుమారుడైన ఆదోనియ తిరుగుబాటు, ఏమండి బావుట ఎగరవేయటం, సొంత కుమారుడైన అబషాలోము వ్యతిరేకంగా పోరాటం, కుక్కలాగా పక్కన కూర్చోవలసిన షిమి చీపో కుక్క అని దావీదు మీద దుమ్ము వేయటం, రకరకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి మోసాలు, రకరకాలైనటువంటి కన్నీళ్లు దావీదు జీవితాన్ని తడిపి ముద్దగా మార్చేసినాయి. అలాగే సొలొమోను జీవితం కూడా తయారయ్యింది. ఆ రకమైనటువంటి పోరాటంలో భాగంగా ఈ యెరోబామును దేవుడు రేపగా, యెరోబాము కూడా విరోధంగా సొలొమోనుకు మారాడని సొలొమోను గ్రహించి యెరోబామును పట్టుకుని చంపుదాము అనే ఆలోచన చేస్తూ ఉండగా, యెరోబాము ఐగుప్తునికి పారిపోయి ఐగుప్తులో అక్కడున్న రాజుగారి భార్య చెల్లిని పెళ్లి చేసుకుని అతనికి ఏమీ తక్కువ లేనివాడై రాజబల్లం మీద ఆహారం తీసుకుంటూ పోషించబడుతూ ఉన్నాడు. అలా పోషించబడుతూ ఉన్నటువంటి సొలొమోను చనిపోయాడనే వ్యక్తి యెరోబాము ఎప్పుడైతే విన్నాడో, అలా పోషించబడుతున్న యెరోబాము మళ్ళీ
రెహబాము దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నీ తండ్రి మాతో మా జనాంగంతో చాలా భయంకరమైనటువంటి వెట్టి పనులే చేయించాడు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 3వ వాక్యం నుండి చదవండి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. జనులు అతనిని పిలువనంపిక యెరోబామును ఇశ్రాయేలు సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగున మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినలా మేము నీకు సేవ చేస్తాం అని రెహబాము దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ యెరోబాము నాయకత్వంలో వచ్చి అభ్యర్థన చేశారు, బ్రతిమలాడుకున్నారు. మీ తండ్రి మమ్మలను చాలా బరువైనటువంటి పనులకు నియమించాడు, ఆ బరువైన పనులు చేసి చేసి మేము మా పిల్లలు అలసిపోతున్నాం, కాబట్టి కొంచెం మా మెడ మీద ఉన్న బరువును తేలిక చేయండి, మేము ఇంకా సదాకాలము మీకు సేవ చేస్తాం అని చెప్పి రెహబాము దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. నిజమే, సొలొమోను దగ్గర ఆనాడు ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలామంది వెట్టి పనులకు, బలమైన పనులకు, బరువైన పనులకు నియమించబడ్డారు. చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి కొన్ని మాటలు చూద్దాం. అధికారులను నియమించాడు, రాజుకును అతని ఇంటి వారికి ఆహారం సంగ్రహం చేసేవారు. కొంచెం నెమ్మదిగా చదవండి. వారిలో ఒక్కొక్కడును చూడండి 4వ అధ్యాయం 22 కూడా చూడండి. అలాగున ఆహారం సంగ్రహించటానికి, పనులను చేయటానికి రకరకాల మనుషుల మీద చాలా భారం పెట్టబడింది. 4వ అధ్యాయం 22 కూడా చూడండి. ఒక్కొక్క దినమునకు 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల మొత్తక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 3 గొర్రెలు, 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్ర తుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేపడ్డాయి. మరి మామూలు సామాగ్రి, మామూలు జనమా? సొలొమోను ఇంట్లో ఎంతమంది భార్యలు? గత వారం చెప్పాను కదా, 700 మంది భార్యలు, ఎంతమంది ఉపపత్నులు? 300 మంది ఉపపత్నులు. మరి అతని కాక రాజ పరివారం, అంతఃపురంలో ఉన్నటువంటి ప్రజలు. ఏమండి గమనించండి, సన్నని పిండి, మొత్తక పిండి అంటే దాదాపుగా మైదా పిండి, గోధుమ పిండి 2 పిండిలేమో. మరి ఏమండి దుప్పులెన్నో, గొర్రెలెన్నో, కురవిన ఎట్లెన్నో, విడి ఎట్లెన్నో వ్రాయబడి ఉన్నాయి. వీటన్నిటిని తేవాలి, వీటన్నిటిని వలవాలి, వీటన్నిటిని చెయ్యాలి కదండి. వీటన్నిటిని ఏం చేయాలి? శుభ్రం చేయాలి, వీటన్నిటిని వండాలి, వీటన్నిటిని పెట్టాలి, మళ్ళీ తిన్నాటిని ఏం చేయాలి? కడగాలి. నెలకొకసారి 4 గిన్నెలు కడగాలంటే మనకి ఈ పక్క నుంచి ఈ పక్కకి కిందకి పోయాల్సి వస్తుంది మనకి నెలకొకసారి. ఎంతమందికి? తిప్పి కొడితే 100 మంది లేరు. ఈ 100 మందికి పెట్టడానికి మనకి తల్లో ప్రాణం తోకలోకి వస్తుంది. మరి పెళ్ళాలే ఏమండి, ఆ ఉపపత్నులే కానీ, అసలు భార్యలే కానీ మొత్తం 1000 మంది రాజ పరివారం, ఆ రాజ అంతఃపురంలో ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళందరికీ వండి పెట్టి కడిగి తుడిచి ఏమండి గమనించండి. మళ్ళీ విగాక అనేకమైన నిర్మాణాలు చేపట్టాడు. చూడండి 6వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38 కూడా చూడండి. 38 చూడండి. మందిరమును సమాప్తం చేశారంట. చూడండి
అమ్మ రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఎన్ని సంవత్సరాలు వింటున్నారా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు కట్టే పనేనంట. ఇంతమందికి వండి పెట్టడం ఒక పని అయితే, కడగటం ఒక పని అయితే, సమకూర్చటం ఒక పని అయితే, మళ్ళీ నిర్మాణాలు కట్టడం, నగరాలు కట్టడం, మందిరం కట్టడం, మళ్ళీ పైగా గత వారం మీకు నేను చూపించాను. ఏది ఆ మందిరము స్థలములో చిన్న గొడ్డల దెబ్బైనా ఉల్లి దెబ్బైనా వినపడకూడదు. 30 కిలోమీటర్ల అవతలకి తీసుకెళ్ళి ఒక చిన్న రాయి అక్కడ పడద్దు అనుకోండి, ఆ చిన్న రాయి కోసం ఇక్కడ కొట్టడానికి వీల్లేదు. ఇక్కడ గొడ్డలి శబ్దం కానీ, ఇక్కడ ఇనుప పొట్ల ఇనుప పనిముట్లు అసలు వాడికే ఉండకూడదని నిషేధించాడు. ఒకవేళ ఎవడైనా వాడాడంటే వాడు ఉలి వాడితే ఆ ఉలితోనే వాడిని చంపుతానన్నాడు. వాడు గొడ్డలు వాడితే గొడ్డలతోనే వాడిని చంపుతానన్నాడు. వాడు పొలుగు వాడితే పొలుగుతోనే వాడిని పొడుస్తానన్నాడు. కాబట్టి చాలా భారభరితమైనటువంటి పనిలో చాలామంది అలసిపోయారు. ఇలా అలసిపోయిన వీరందరూ రెహబాము దగ్గరకు వచ్చి అంటున్నారు, మా మెడ మీద నుండి ఈ పని అనే కాడిని తేలిక చేయండి అని అడిగారు. అడిగితే రెహబాము ఎలా స్పందించాడంటే, 5వ వచనాన్ని మనం చూస్తే అందుకు రాజు, ఎవరు? రెహబాము రాజు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి 3 దినాలైన తర్వాత నా దగ్గరకు తిరిగి రండి అని సెలవు ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. 3 దినాలాగి రండి అన్న మాటలో చాలా మంచితనమే ఉంది, చాలా అర్థమే ఉంది. ఏదైనా ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు వేగంగా స్పందించే తీరు అనేది మంచిది కాదు. అసలు అక్కడ వాస్తవం ఏంటి, నిజమేంటి అనే దాన్ని ఆలోచించటం అనేది ఒక బుద్ధి, ఒక వివేకం, ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. కంటికి కనపడింది నిజమనుకోవటం, చెవికి వినపడింది నిజమనుకోవటం, హృదయానికి తట్టిందే నిజమనుకోవటం. ఎప్పుడైతే మనం ఆ రకమైనటువంటి అవలంబనలో ఉంటామో అప్పుడే మన జీవితాలు పాడైపోవటానికి, కుటుంబాలు పాడైపోవటానికి కారణమవుతాయి. కానీ నిజంగా నిజమేంటి, అసలు వాస్తవం ఏంటి అనే దాన్ని ఆలోచన చేసుకోవటం, సమీక్ష చేసుకోవటం, సంప్రదింపులు చేసుకోవటం, పరిశీలన చేసుకోవటం అనేది ఒక రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తికైనా, ఒక కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తికైనా, ఒక తల్లికైనా, ఒక తండ్రికైనా, ఒక భర్తకైనా, ఒక భార్యకైనా, ఒక యవనస్తుడికైనా ఎంతో అవసరం. అట్లాగే ఈ రెహబాము దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళందరూ ఈ మాట అన్న తర్వాత ఇక్కడే అతని పేరుకు తగ్గట్టుగా అతడు ప్రవర్తించవలసినటువంటి తీరంతా దాగి ఉంది. ఇప్పుడు అతను ఏం చేయాలంటే, పారిపోయినటువంటి రెహబాము వచ్చి మిగతా ఇశ్రాయేలు అందరూ వచ్చి ఏమన్నారంటే, సదాకాలం నీకు సేవకులంగా ఉంటాం మేము, మా బరువు కొంచెం తగ్గించు అంటున్నారు. ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేయాలంటే, సదాకాలము మనుషులు తనకు సేవకులుగా ఉండేటట్టుగా ఆ సేవకుల యొక్క అభ్యర్థనను కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయటం అంటే అంగీకరించాలి, ఆమోదించాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఈ అభ్యర్థన, మీరు ఈ ప్రతిపాదన చేశారు, నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను, మీకు నాకు మధ్యస్థంగా ఆలోచిద్దామని ఏదైనా ఒక ఆలోచన చెప్పాలి. ఆ ఆలోచన చెప్పడానికి రెహబాము తీసుకున్న మొట్టమొదటి మెట్టు ఏంటంటే, తన తండ్రితో పాటు పనిచేసిన వారిని అందరినీ పిలిపించాడంట. ఇది చాలా అద్భుతం, చాలా మంచిది కూడా. రెహబాము ఏమో చిన్నోడు, సొలొమోనుతో పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా. దేవుని వాక్యం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూడండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీద రాజాయును. అమ్మా చదవండి, చదవండి. ఎవరు? సాదోకేమో యాజకుడు, అజర్యా యాజకుడు, తర్వాత ఇంకెవరు? షీషా కుమారులైన ఎలిహోరేపును,
యెహోషాపాత్ ఏమో లేఖకుడు, కుమారుడైన బెనాయానేమో సైన్యాధిపతి, అబ్యాతారేమో యాజకులు, అజర్యానేమో అధికారుల మీద ఉన్నాడు. జాబూతు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రి అయి ఉన్నాడు. గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పనుల విషయముల అధికారి. ఇశ్రాయేళ్లందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించాడు. వీరందరూ రాజునకు అతని ఇంటి వారికి ఆహారం సంగ్రహము చేయువాడు. చూడండి, ఈ పైనిచ్చిన లిస్టులో ఉన్నటువంటి ప్రతి పేరును మనం ఆలోచన చేస్తే, ఆ పేరు చరిత్రలోకి వెళితే అసలు ఎక్కడి నుంచి ఉన్నారంటే వాళ్ళు దావీదు దగ్గర నుంచి ఉన్నారు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. 2 4 8 80 సంవత్సరాలు పరిపాలన యొక్క దక్షత వీళ్ళకుంది. ఏది? ఇప్పుడు మా నాన్న సేవకుడు, మా నాన్నోళ్ళ నాన్న సేవకుడు కాబట్టి ఆ తరంలో సేవ, మా నాన్న తరంలో సేవ, నా తరంలో సేవ నాకు అనుభవంగా మారుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే లాయర్ కొడుకు లాయర్గా అవుతాడు. ఎందుకంటే ఆ లాయర్గా ఆయనకున్న అనుభవాలు కొడుకు నేర్పుతాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. కారణం ఏంటంటే ఆ డాక్టర్గా ఆయనకున్నటువంటి అనుభవాలు ఈ కుర్రాడికి నేర్పుతాడు. ఎప్పుడైనా సరే అలా తాతల నుండి ఎవరైతే పని చేసేవాళ్ళుగా ఉంటారో, ఏ పని మీద ఎవరికైతే పట్టు ఉంటుందో ఆ పట్టు అనేది వాళ్ళని జయశాలులుగా మారుస్తుంది. ఇక్కడ వాక్యం మనకి ఇంత అర్థవంతంగా చెక్కి ఉంచబడ్డానికి గల కారణం ఏంటంటే, వీళ్ళందరూ దావీదును మొదలుకొని సౌలును మొదలుకొని ఉన్నటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ప్రవక్త కుమారులు ఇందులో ఉన్నారు, సైన్యాధిపతులు ఇందులో ఉన్నారు, దావీదు కొరకు ప్రాణమిచ్చిన వాళ్ళు ఇందులో ఉన్నారు. అంటే రాజ్యం యొక్క సుస్థిరత కొరకు రాజుకు సహాయపడిన వాళ్ళు వీళ్ళందరూ. ఎప్పుడైనా సరే ఒక సంఘం నడుస్తుంది అంటే ఆ సంఘానికి మిగతా వాళ్ళందరూ ఎలా ఉండాలి? స్తంభాలుగా ఉండాలి. అంతే కదా? ఏమంటే సంఘానికి మిగతా వాళ్ళందరూ, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? స్తంభాలుగా వ్యవహరించాలి. ఏమండి గమనించండి, ఎవరి కడుపులో కుళ్ళు వాళ్ళ కడుపులో ఉంచుకుని, ఎవరి కడుపులో ఉన్న కుళ్ళు ఉంటే ఇంకా కొంచెం కేజీ కుళ్ళు వాళ్ళ కడుపులో వేసి పెంచేటట్టుగా ఉండకూడదు. తుంచేటట్టుగా ఉండాలి. వివాదాన్ని తుంచేటట్టుగా ఉండాలి. అసమాధానాన్ని తుంచేటట్టుగా ఉండాలి. సఖ్యతను పెంచేటట్టుగా ఉండాలి. సౌభ్రాతృత్వాన్ని కాపాడాలి. సమాధానాన్ని కాపాడాలి. ఏమండి అభివృద్ధిని కోరుకోవాలి. ఏమండి ముందుకు సాగడాన్ని కోరుకోవాలి. క్షేమాన్ని కోరుకోవాలి. ఏమండి సుస్థిరతను కోరుకోవాలి. రాజ్య సుస్థిరతను కోరుకోవాలి. సంఘ సుస్థిరతను కోరుకోవాలి. కుటుంబ సుస్థిరతను కోరుకోవాలి. వ్యక్తిగత సుస్థిరతను కోరుకోవాలి. ఎక్కడ కూడా వ్యతిరేకతలు అనేవి పెంచి పోషించబడకూడదు. ఒకళ్ళ చాటునొకళ్ళు మాట్లాడుకోవటం, ఒకళ్ళ చాటునొకళ్ళు ప్రేరేపించుకోవటం, ఒకళ్ళ చాటునొకళ్ళు సంఘానికి వ్యతిరేకంగా, ఒక మనిషికి వ్యతిరేకంగా. ఏమండి గమనించండి, చాటున కూర్చుని చెప్పుకోవటం, నుంచుని చెప్పుకోవటం, వంగుని చెప్పుకోవటం, గిల్లుకోవటం, నొసలతో ఎక్కిరించుకోవటం, ఇవన్నీ సంఘానికి సమంజసమైనవి కావు. సంఘం యొక్క సుస్థిరత కొరకు ప్రతి ఒక్కరూ కూడా బాటలు వేయాలి, పీటలుగా మారాలి. ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఎలాంటి వ్యక్తులు? రాజ్యము సుస్థిరపరచబడ్డానికి ఉపయోగపడిన వంశములో నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు రెహబాము ముందుకి ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందంటే, పనిచేసే వాళ్ళందరూ అంటున్నారు, మా మీద ఉన్నటువంటి భారాన్ని దించండి, మేము తేలికగా ఉండి చాలా కాలం మీకు పని చేస్తాం అంటున్నారు. అలాంటప్పుడు తన తండ్రితో తన తాతతో పనిచేసినటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు. ఆ తండ్రి కాలంలో సహాయకులుగా ఉన్న వాటిని అందరినీ పిలిపించాడు కదా. చూడండి ఒకసారి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వాక్యం చూస్తే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు సేవ చేసినటువంటి పెద్దలతో ఆలోచన చేసి, ఇదిగో ఈ పనిని, ప్రతిపాదనని నా ముందుకు తెచ్చినటువంటి ఈ జనులతో నేను ఏం చెప్పాలి అని అడిగాడంట. ఏది? ఇందాక నేను లిస్టు చెప్పానే, ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, 7వ వాక్యం చూడండి. వారు ఈ దినముని నీవు ఈ జనులకు దాసుడవై
వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినడలా వారు నీకు సదాకాలము దాసులవుతారని చెప్పారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ అప్పుడే అభిషేకం తీసుకున్న రాజుగారితో, పట్టాభిషిక్తుడైన రాజుగారితో తన తండ్రి సమకాలికులందరూ వచ్చి అంటున్నారు, నువ్వు సేవకుడు అవ్వవయ్యా ముందు అంటున్నారు. ఏమంటున్నారు? కొంచెం నువ్వు తగ్గించుకో అంటున్నారు. చాలా సందర్భాల్లో కొంచెం నువ్వు తగ్గించుకో అంటే మనకు తాస్పాంకి వచ్చినంత వస్తుంది. కొంచెం ఆగరా అన్నామంటే చాలు, కొంచెం ఆగమ్మా అన్నామంటే చాలు, కొంచెం నెమ్మదిగా ఉండి ప్రేమతో ఏదైనా సాధించు అన్నామంటే చాలు, కొంచెం నిబ్బరంగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకొని, నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకో అంటే అది చాలామందికి అర్థం కానటువంటి మాట. కానీ యేసు ప్రభు కూడా ఏం చెప్పారంటే చూడండి ఒకసారి, మార్కు సువార్త 10వ అధ్యాయము 42 నుండి కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభు కూడా ఏం చెప్పారో చూడండి ఒకసారి. మార్కు సువార్త 10:42 నుండి కొన్ని మాటలు. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా అన్నారు, అన్ని జనుల్లో అధికారులను ఎంచబడిన వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలుసు. చూస్తున్నారండి లోకల్లో పద్ధతి ఏంటి? లోకల్లో పద్ధతి ఏంటి? ఇప్పుడు ఒక ఆఫీసులో ఆఫీసర్ అండి, మీరు పద్ధతి ఏంటి? ఆఫీసర్గా మీరు ఒక చోట కూర్చుంటారు, పని వాళ్ళు పని చేస్తారు. అది లోకం తీరు. కానీ మీ తీరు ఇది కాదు, మీ పద్ధతి ఇది కాదు. మీ పద్ధతి ఏంటంటే చూడండి 43వ వచనం, మీలో అలాగున ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై. ఇవాళ ఎట్టుందంటే ట్రెండ్, పెద్దోళ్ళు పని చేస్తుంటే పిల్లలు నిలబడి చూస్తున్నారు. అసలు ఇంకో మాట చెప్పాలంటే పని చేయటం ఎంత తప్పించుకుంటే అంత మంచిది అనుకుంటున్నారు. ఇంకా ఈ రోజుల్లో తీరు ఎలాగుందంటే పని చేయటాన్ని చాలా గొప్పగా ఎంచే పరిస్థితి కనపడుతుంది. పని చేస్తున్నా సరే ఆ పని చేస్తున్నంతసేపు లోకానుసారమైనటువంటి మాటలు కనపడతా ఉన్నాయి, గొప్పలు కనపడతా ఉన్నాయి, సెటైర్లు కనపడతా ఉన్నాయి. నేనైతేనా, నువ్వైతేనా అనే పదజాలం కనపడుతుంది. కానీ దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు అలాంటి భావన పనికిరాదు. మనం ఎంతగా తగ్గించుకుని దేవుని పనిలో ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇంకో మాట చెప్పనా, మనం ఎంత మరుగై ఉంటామో దేవుడు అంత బహిర్గతం చేస్తాడు. ఏం చేస్తాడు? మనం మరుగై ఉండాలి. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట వ్రాయి, నా మాట నాకు చాలా, నీవు మరుగై ఉండము అంటాడు. అంటే మనం కనబడకూడదు. ఇదంతా ఊడ్చేస్తున్నాం, కనబడకూడదు. ఇదంతా వండుతున్నాం, ఇంతమందికి వండుతున్నాం, కనబడకూడదు. ఇంతమందిని సర్దుకొస్తున్నాం, కనబడకూడదు. కొంతమంది మనుషులు సదురుతూ ఉంటారు, గోలగోలు చేసేస్తూ ఉంటారు. గోలగోల హడావిడి మనం చేయకూడదు. నెమ్మదిగా సర్దాలి, నెమ్మదిగా పెట్టాలి. పంచి పెట్టడం కూడా ఒక వరం. ఏమండి, ప్రవచించటం ఒక వరం, ప్రార్థించటం ఒక వరం. ఏమండి, క్రమం చొప్పున ప్రార్థన చేయటం. వాక్యం కోసం ప్రార్థన చేయమంటే ఆదాం కాడి నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను దాకా వస్తే లాభం ఏంటి? విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, వాక్యం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు వాక్యం కోసం ప్రార్థన చేయాలి, సమస్య కోసం ప్రార్థన చేయమన్నప్పుడు సమస్య కోసం ప్రార్థన చేయాలి, అంశం కోసం అంశం ఇచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు అంశం కోసం ప్రార్థన చేయాలి. ఇదంతా దక్షత, పనిలో నిపుణత. మనం ఎంత నిపుణత కలిగి పనిచేసి ఎంత తగ్గించుకుంటామో అంతగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు కదండి. మీలో అలాగ ఉండకూడదు. 43వ వచనం చూడండి, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండకోరిన యెడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 4వ వాక్యం చూడండి. మనం ఎంతగా అయితే తగ్గించుకుని పని చేస్తామో ఎంత బహుమానం పొందుతామో అని ఇక్కడ వ్రాయబడింది చూడండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఎందుకు పొందుతారు? మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుని పనిచేశారు కనుక, మీరు దేవుని చిత్తానుసారంగా పనిచేశారు కనుక, మీరు ప్రభువులై ఉండ కోరి దాసులయ్యారు కనుక, మీరు ఏలువారై ఉండ కోరి పాద పరిచర్య చేశారు గనక, ప్రభు ఏం చేశాడు? ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా మార్చబడ్డానికి ఆయన నడుముకు తన పైనున్న వస్త్రాన్ని తీసి నడుముకు కట్టుకుని అక్కడికి వచ్చిన వారందరి పాదాలు కడిగాడట. కనుక నా ప్రియమైన దైవ జనాంగం, ఆలోచన చేయండి. ఈ తండ్రి సమకాలికులైనటువంటి ఈ గొప్పవాళ్ళు, ఆలోచన పరులు, చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా పనిని చేసినటువంటి వాళ్ళు రెహబాముతో ఏం చెప్పారంటే, నాయనా, నీకు సదాకాలం ఆ మనుషులందరూ దాసులై ఉండాలంటే, నీ పేరుకు తగ్గట్టుగా నువ్వు విస్తరించాలంటే, నువ్వు ఈ సామ్రాజ్యాన్ని స్థిరపరచాలంటే, నీ తండ్రిలాగా 40 సంవత్సరాలు వెనదీయకుండా నువ్వు కూడా పరిపాలన చెయ్యాలంటే, అమ్మా నువ్వేం చేయాలి? వారికి నీవు సేవ చెయ్యాలి. లేపండి అమ్మాడిని. ఏం చేయాలి? అందరి చూడండి, ఏం చేయాలి? సేవ చెయ్యాలి. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ మాట ఎవరికి నచ్చలేదు? రెహబాముకి నచ్చలేదు. నేను రాజుని అవ్వటం ఏంటి, వీళ్ళకి సేవ చేయటం ఏంటి, వీళ్ళ మాట నేను వినటం ఏంటి, అసలు వీళ్ళు వచ్చి నన్ను అడిగితే వీళ్ళ మాట నేను వినాలా? అక్కడ ఏమైపోయిందంటే, మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఇప్పుడు భాష చెప్పుకోవాలంటే, ఇగో అడ్డం వచ్చేసింది, అహం అడ్డం వచ్చేసింది. ఈ అహం అనేది అడ్డం వచ్చింది అంటే భార్యాభర్తలనైనా చీల్చిపెడద్ది, సంఘాన్నైనా చీల్చిపెడద్ది, కుటుంబాలనైనా చీల్చిపెడద్ది, ఎవరినైనా చీల్చి పక్కన పెడద్ది. ఈ అహం అనేది అస్సలు పనికిరాదు. రెహబాముకి ఈ అహం అనేది వచ్చి ఏం చేశాడంటే, ఈడితో పాటు ఆడుకుని గోలీకాయలు ఆడుకున్న వాళ్ళు పిలిచాడంట. ఏం చేశాడంట? తన తండ్రితో పాటు పనిచేసినటువంటి వాళ్ళ పేర్లన్నీ చెప్పాను కదా, వాళ్ళందరూ చెప్పిన మాటనంట తొంగలో తొక్కి, ఈడితో పాటు బెళ్ళంగోళ్ళు, ఈడితో పాటు ముద్రాబాళ్ళు, ఈడితో పాటు కోతి కొమ్మచ్చులు ఆడిన కోతి మంది ఉంటారే, వీడితో పాటు ఉన్న ఈ పనికిరాని బ్యాచ్ని అందరినీ పిలిచాడంట. చూడండి ఒకసారి, చూడండి 8వ వాక్యం చూడండి, 8వ వాక్యం చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారిని ఇలాగు ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకొని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన, అందుకే నేను ఇన్ని పదాలు వాడాను. అతనితో కూడా ఎదిగిన అనే పదం చూశాను కాబట్టి ఇన్ని పదాలు వాడాను. బెళ్ళంగోడు, ముద్రాబాలు, కోతి కమ్మచ్చి ఇవన్నీ ఆడిన బ్యాచ్ అనమాట వీళ్ళు. అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన అతనికి చెప్పారు. ఏంటి ఆలోచన? నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దానిని చులకన చేయమని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇమ్ము. వీళ్ళందరూ మళ్ళీ మంచి ఐఏఎస్లు, వీళ్ళకి బాగా తెలుసు. ఆజ్ఞ ఇవ్వు ఇట్లా అంటున్నారంట. ఏం ఆజ్ఞ ఇవ్వాలంట? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దగా ఉంటుంది. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించిన సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను. 3వ దినమందు నా యొద్దకు రెండని రాజు నిర్ణయం చేసినట్లుగా యెరోబాము జనులందరూ 3వ దినమున రెహబాము దగ్గరకు వచ్చారు. ఏమంటున్నాడంటే, ఏమని చెప్తున్నారంటే వీళ్ళు, నీ తండ్రి నడుము కంటే నీ చిటికిన వేలు గొప్పదని గుర్తించు అంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా? ఏమండి, ఇది సాధ్యమేనా? తండ్రి నడుమంట ఈడు చిటికిన వేలుతో సమానమంట. అసలు నిలవబడాలి అంటే ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు నిలవబడాలి అంటే నువ్వు ముందు జనాల కాళ్ళు కడుగు.
అప్పుడు నీవు వాడబారిని మహిమా కిరీటమును పొందుదువు అని ప్రభువు నేర్పాడు కదా. అదే ఆలోచన సొలొమోనుతో పనిచేసినటువంటి పెద్దలందరూ చెప్పారు. ఏమని చెప్పారు? వారు సదాకాలము నీకు దాసులు అవ్వాలి అంటే నువ్వు వారి అభ్యర్థనను కన్సిడర్ చేయడానికి ఒక మెట్టు కిందకు దిగు అన్నారు. కానీ ఆ ఆలోచన నిర్లక్ష్యపెట్టి ఏం చేశాడంటే వాళ్ళను పిలిపించి ఈ పిల్ల బ్యాచ్ ఏదైతే చెప్పారో ఆ మాటనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. అప్పుడు రాజు కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేస్తాను, చుబుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ కొరడాలతో మిమ్మల్ని శిక్షించును. జనులు చేసిన మనవిని రాజైన రెహాబాము ఈ ప్రకారము అంగీకరించక తిరస్కరించాడు. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగునా చేసెను. ఏమని పలికించాడు అనంటే దేవుడు ముందుగానే చెప్పాడు. చూడండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథము 11వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు దయచేసి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 11వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులు త్రోసివేయగా పదిహేడో మాట చూడండి. దావీదు సొలొమోను నడిచినటువంటి మార్గమందు 3 సంవత్సరములు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహాబామునకు సహాయకులై ఉన్నారు. అయితే ఈ రకమైనటువంటి పరిపాలనలో కొనసాగినటువంటి యరొబాము తర్వాత ఏం చేశాడంటే ఉన్నట్టుగా ఉండి వేరు కుంపటి పెట్టాడు. ఈ వేరు కుంపటి పెట్టిన ఈ సందర్భం ఎలా తయారైందంటే 10 గోత్రాలేమో ఒక దిక్కునకు చేరాయి, 2 గోత్రాలేమో ఒక దిక్కునకు చేరాయి. ఇశ్రాయేలు గోత్రములన్నీ గమనించండి, ఒక దిక్కు చేరితే యూదా గోత్రము మాత్రం ఒక దిక్కునకు చేరింది. యూదా వారికి బెన్యామీనులకు మాత్రమే రెహాబాము అధిపతిగా నిలిచాడు. కానీ మిగతా వారు అందరూ ఏమయ్యారంటే యరొబాము పక్షానికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 12 గోత్రాలు చీలిపోయి దేవుడు అంతకుముందే చెప్పినట్టుగా ఒక గోత్రం మాత్రమే నీకు మిగులుద్ది అని చెప్పినట్టుగా గమనించండి. రాజుల మొదటి గ్రంథం చూడండి 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, రాజ్యమంతయు తీసివేసి నా దాసుని దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము నీకు ఒక గోత్రం మాత్రమే మిగులుతుంది అని చెప్పాడు దేవుడు. చూడండి 32వ వచనం చూడండి. 11:32. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 11:32 అమ్మా. రాజుల మొదటి గ్రంథం 11:32. సొలొమోను తండ్రి అయిన రాజుల మొదటి గ్రంథం 11:32 అమ్మా. ఓకే చదవండి మరి. వెరీ గుడ్. దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు. మీరు వెంటనే గ్రహించాల్సింది ఏంటంటే మనం ఏ పాయింట్లో ఉన్నామో ఆ పాయింట్లోకి వచ్చేయండి. పెద్ద వచనం ఉన్నప్పుడు ఆ పాయింట్లోకి వచ్చేనా. ఇక్కడ ఈ మాట వ్రాయబడి చూడండి ఒకసారి. ఇంకా మనం కిందకు వస్తే నా కట్టడలను నా విధులను అనుసరించకయు నేను ఏర్పరిచిన మార్గములను నడకొన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. చూడండి, 2 గోత్రాలేమో ఒక సపరేషన్ అయిపోతుంది, ఒక పార్ట్ అయిపోతుంది.
10 గోత్రాలేమో ఒక పార్ట్ అయిపోతుంది. దేవుడు ముందే చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే రెహబాము ఆ 12 గోత్రాలను అభివృద్ధి చేయాల్సింది పోయి, రెహబాము సమయంలోనే చూడండి, సొలొమోనుకు దేవుడు చెబితే సొలొమోను కడుపును పుట్టిన రెహబామే ఆ పనిని నెరవేర్చడానికి కారకుడయ్యాడు. ఆ శాపం చాలా తొందరగా వెలుగు చూసింది. దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు దగ్గర నుంచి, ఇంకా మనం చెప్పుకోవాలంటే సమూయేలు ప్రవక్త దగ్గర నుంచి, ఏమండి షిలోహు మందిరంలో కూర్చుని ఉన్న ఏలీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వెళితే, ఏలీ దగ్గరికి 12 గోత్రాలు వారు కలిసి వచ్చి ఏమండి న్యాయం తెలుసుకునేవారు. అయితే ఏలీ తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు తర్వాత సౌలును ప్రజలు కోరుకుంటే సౌలు ఎన్నుకోబడ్డాడు. సౌలు తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము దగ్గరకు వచ్చేసరికి 12 గోత్రాలల్లో ఏమైపోయినాయి అంటే 2 పోర్షన్స్ అయిపోయినాయి. 2 గోత్రాలు ఒక చోట నిలిచినాయి, 10 గోత్రాలు ఒక చోట నిలిచినాయి. విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే 12 గోత్రాలు కలిసి శత్రువుల మీదకు పోరాటానికి వెళితే ఇక్కడి నుంచి ఏమైపోయిందంటే ఈ 2 గోత్రాలు 10 గోత్రాల మీద, 10 గోత్రాలు 2 గోత్రాల మీద ఈ ఇశ్రాయేలు యూదా వారి మధ్యలోనే పోరాటాలు బయలుదేరినాయి. కారణం ఏంటి అనంటే రెహబాము యొక్క అర్థములేని చర్యలు, తొందరపాటు చర్యలు. కొంతమంది తమ జీవితంలో తొందరపాటు చర్యలు చేస్తారు, అర్థమలేని నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటారంటే జీవితాన్ని మళ్ళీ ఎవడు బాగు చేయనంతగా పాడు చేసుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక్కొక్క అవకాశం ఇస్తానే ఉంటాడు. ఆ అవకాశాన్ని మనం గుర్తెరగం. కానీ అవకాశాన్ని మనం గుర్తెరిగితే, అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, రెహబాము తన జీవితంలో ఏమండి గమనించండి, ఇక యుద్ధాలు ఆ 10 గోత్రాల మీద, ఆ 2 గోత్రాలు ఈ 10 గోత్రాల మీద, ఈ 10 గోత్రాలు ఆ 2 గోత్రాల మీద యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళారు. భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చిపెట్టారు. దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మీలో మీరు పోట్లాడొద్దు, మీరు ఆగిపోండి, మీ గుమ్మాల్లో నిలిచిపోండి అని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో అలా నిలిచిపోయారు, కొన్ని సందర్భాల్లో వినకుండా రెచ్చిపోయారు. మొత్తానికి దేవుని నామానికి అవమానం, వారి జీవితాలకు శాపాన్ని వాళ్ళు తెచ్చిపెట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉందండి మనకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏదేమైనా రెహబాము యొక్క జీవితం యొక్క ముగింపును మనం ఆలోచన చేస్తే అతడు దేవుని నామానికి మహిమకరంగా బ్రతకలేదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఈ దినాన మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎవరి నిర్ణయం తీసుకుంటున్నాం, ఎవరి నిర్ణయం కనిపెట్టుకుంటున్నాం, ఎవరి నిర్ణయంగా మన జీవితాలు ఉండాలని మనం సిద్ధపడుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేసి మనల్ని బాగు చేసే, మనల్ని చేల్చకుండా కట్టి అభివృద్ధి పరిచే దేవుని ఆలోచనను మనం వినగలిగేటట్టుగా మన హృదయాలను సమ్మతిపరుచుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మేము విన్న వాక్యం మాలో ఫలింప చేయండి. మాకు ఏమాత్రం జ్ఞానం లేదు, మాకేం తెలియదు. కానీ మీ కృపను బట్టి కొన్ని సంగతులు మేము నేర్చుకుంటూ రాగలిగాం. ఇంకా మమ్మల్ని మీ ప్రత్యక్షత లోతులోనికి తీసుకుని వెళ్ళండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇవ్వండి. ఇదిగో ప్రభువా, సంఘాన్ని, సహవాసాన్ని బలపరచండి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మా బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ మార్చండి. మీ బలమైన అభిషేకం మాలో ఉండనివ్వండి ప్రభువా, మాలో ఉండనివ్వండి. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మాకు లోతైనటువంటి దేవా వాక్యం యొక్క
గ్రహింపు, ప్రత్యక్షత, అవగాహన మాకు కావాలి ప్రభువా. మమ్మల్ని ఆ రీతిగా దీవించండి. లైవ్లో ఏకీభవిస్తూ ఉన్న మీ బిడ్డలందరినీ దీవించండి. అందరి హృదయాలను ఆశీర్వదించండి. అందరినీ మీరు వర్ధిల్లింప చేయండి. అందరితో మీరు మాట్లాడండి. మేమెవ్వరం కూడా ప్రభువా శరీరాన్ని అనుసరించి, జ్ఞానం లేని ఆలోచనలు అనుసరించి, జ్ఞానం లేని సూచనలు తీసుకుని, జ్ఞానం లేని సలహాలు తీసుకుని మా కుటుంబాలను, మా జీవితాలను చీల్చుకోకుండా, పాడు చేసుకోకుండా మాకు మీరు నేర్పించి ఎలా నడుచుకోవాలో మాకు వివేకం ఇచ్చి మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూడా ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు